మన జీవితంలో కూడా ప్రతిదీ ఒక లెక్క ప్రకారం జరిగిస్తున్నాడు. ఇది అర్థమైతే ఇక దేనికి జుట్టు పీక్కోవు నువ్వు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఈ మాట అన్నా అర్థమైతే సంతోషం. ఇక నీ జీవితంలో ఎలాంటి సంభవాలు, నీ ఇంటి వారి జీవితంలో ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా ఇక నీకు మెంటల్ టార్చర్ ఉండదు, టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా ఒక క్రమాన్ని అనుసరించి జరిగిస్తుంది. నాకు జాబ్ కావాలంటే ఆయన నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చిందాక నువ్వు ఎన్ని కుస్తీలన్నా పడ్డది అందదు. ఆ సమయం దేవుడు రప్పించినప్పుడు, నీ విషయంలో దేవుడు ఆ కార్యాన్ని చేయడానికి ఆ నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే వచ్చి నీ తలుపు తట్టిద్ది అంతే. నా కుమారుడా అడిగావుగా, నా దగ్గర కన్నీరు గార్చి అడిగావుగా, ఇదిగో నీ ప్రార్థనల సంఖ్య అంతా సంపూర్తి అయింది. నా దగ్గర నీ మనవులు చేరాల్సిన సంఖ్య అంతా సంపూర్తి అయింది. ఇదిగో ఏలియా దగ్గర నుంచి 7 మార్లు మొర్ర దేవుని దగ్గరికి ఎక్కి వెళితే ఎన్ని మార్లు? పరిచారకుడికి ఏం చెప్పాడు? ఆ మెరకెక్కి సముద్రంలో నీకేమన్నా కనపడుతుందేమో చూడయ్యా, ఏదన్నా మేఘం పైకెక్కుతుందేమో చూడు, 3.5 ఏళ్ళుగా వర్షం లేదు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా, వాన పంపిస్తాడు, మేఘం పైకెక్కితే నాకు చెప్పమన్నాడు. ఒకసారి పోయాడు, చూశాడు, ఏం కనపడలా. మళ్ళీ వచ్చాడు, ఏం కనపడలేదు అయ్యగారు అన్నాడు. సరే మళ్ళీ ప్రార్థన చేస్తా పో. అలా ఎన్నిసార్లు చేశాడు కరెక్ట్గా చెప్పండి? 20 సార్లు చేయొచ్చుగా, లేకపోతే 3 సార్లే ఆపొచ్చుగా. 7 సార్లే ఎందుకు? 7 సంపూర్ణ సంఖ్య. 7 సార్లు తను చేసిన ప్రార్థన పరిపూర్ణంగా దేవుణ్ణి చేరింది. ఎప్పుడైతే 7 సార్లు ప్రార్థన సంపూర్తి అయిందో అప్పుడు అరచేయంత మేఘం పైకెక్కింది. 6 సార్లు చేరితే చాలదా? 5 సార్లు చేస్తే చాలదా? 7 సార్లు ఎందుకు? అలాగే ఒక వ్యక్తి మారు మనసు కోసం, ఒక కార్యం నెరవేర్పు కోసం మన ప్రార్థనలో ఏ సంఖ్యలో చేరాలో అక్కడ డిసైడ్ చేసి పెట్టాడు. ఆ మొర, ఆ మనవులు ఆ సంఖ్యలో చేరిందాకా సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు దేవుడికి ఏమైనా చెవుడా? అన్నయ్య చెప్పు, దేవుడికి ఏమైనా చెవుడా? నువ్వు చెప్పక్కాయ, దేవుడికి ఏమైనా చెవుడా? ఒకసారి చెబితే అర్థం కాదా? 7 సార్లు ఎందుకు చేయాలా? ఒకసారి చెబితే అర్థం కాదా? పోనీ 2 సార్లు చెబితే వినపడదా? మరి 7 సార్లు ఏంది? ఎందుకు 7ని మెన్షన్ చేశాడు? సరే వదిలే. ఎలీషా పోయి నయమానుకి చెప్తాడు, నయమాను యోర్దాన్లో 7 సార్లు మునిగే, 3 సార్లు అనొచ్చుగా. 7 సార్లు మునుగు, బాగుపడతావు, రోగం తగ్గిద్ది పో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాదండి, షునేమీరారి కొడుకు చనిపోయినోని ఎలీషా బతికిస్తాడు కదా, వాడు ఎన్నిసార్లు దుమ్మాడని రాస్తుంది? 3 సార్లు. వాడు 7 సార్లు ఎందుకు దుమ్మాడు? ఓరి బాబా, 9 కూడా లెక్కేసుకున్నావు నువ్వు అనుకోవద్దు. మరి వాస్తవం అది. వాడు 7 సార్లు తుమ్మాడని ఉంది. ఈయనేమో 3 వాని మీద పారదాచుకొని ప్రార్థన చేశాడు. వాడు 7 సార్లు తుమ్మిలేశాడు. 3, 7. ఇక్కడ 7 సార్లు ప్రార్థన చేస్తే అరచేయంత మేఘం పైకెక్కింది. నయమాను నువ్వు యోర్దానికి పోయి 7 సార్లు మునుగన్నాడు. ఏంది 7 3? ఏందబ్బా? నాకేం తెలుసు, అది రాసి పెట్టాడు. మరి కొంతమందికి అడిగిందే మళ్ళీ అడగాలంటే ఏం చిరాకు. ఏం చేద్దామనే రోజు అదే ప్రార్థన ఏం చేయమంటామంటే జవాబు వచ్చిందాక అదే ప్రార్థన చేయాలి నాయన. ఆకలి అవుతుంది, అమ్మా అన్నం పెట్టంటావా?
లేకపోతే పద్దాకలు అడిగింది ఏం అడుగుతావు? ఒకసారి అమ్మ అన్నం పెట్టు, రెండోసారి అమ్మ గడ్డి పెట్టి అంటావా? ఏమ ఆన్సర్ వచ్చిందాకా అదే అడుగుతావు. అమ్మ ఆకలి అవుతుంది, అన్నం పెట్టు, అన్నం పెట్టు, అన్నం పెట్టు, అన్నం పెట్టు. మారదు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానం చేస్తే మనం ఊహించని ఎన్నో రహస్యాలు అందులోంచి బయటపడుతూ ఉన్నాయి. మన నోటి మాటల లెక్క అక్కడుంది. మన భూమి మీద సంచరించే అడుగుల లెక్క, మన సంచారాల లెక్క అక్కడ ఉందట. 56వ కీర్తన 8వ వచనం మీరు చూడండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును కదా. కన్నీటి చుక్కల లెక్క కూడా ఉందంటండి. సంచారాల లెక్క. ఆయన ఎన్ని తిరిగాడో, ఎన్ని ప్రాంతాలు తిరిగాడో. శాంతి వింటున్నావు? శాంతి జాగ్రత్తగా విన్నమ్మా. ఆయన ఎన్ని సంచారాలు చేశాడో సంచారాల లెక్క మొత్తం. నేనేదో ఆ పిల్లని పిలిచి మీరు నవ్వుతారు ఏందండి. ఎక్కడెక్కడ సంచారం చేశాడో సంచారాలన్నీ లెక్క. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీటిని నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో అంటే పుస్తకంలో కనబడును కదా. అసలు ఆయన ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మనం ఏడిసిన ఏడుపు కూడా రాసుకుంటున్నాడు అంటండి. ఇదేం పిచ్చో నాకు అర్థం కాదు. రేపు పోయి నాకు అడగాల. దేవునికి స్తోత్రం. ఏమయ్యా మా ఏడుపులు కూడా రాసుకోవటం ఏంది నువ్వు అని. ఆయన ఇంట్రెస్ట్. మనం కార్చిన కన్నీరు, ఏ అంశం కోసం కార్చామో, ఏ విషయంలో దుఃఖపడ్డామో, ఏ విషయంలో యాతన పడ్డామో, వేదన పడ్డామో మొత్తం రాసేసాడు అక్కడ. ఇదిగో ఫలానా అంశం కోసం నువ్వు ఎన్నిసార్లు ఏడ్చావు, ఇదిగో నీ జవాబు అన్నాడు. ఏలియా 7 సార్లు ప్రార్థన చేస్తే అరచేయంత మేఘం పైకెక్కి విస్తారమైన వర్షం కురిపించాడు దేవుడు. నేను దేవుణ్ణి అడుగుతా, ఏమయ్యా ఏలియా పిలిస్తే పలుకుతావుగా నువ్వు? మీ ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా. ఆయన నా ప్రాణం తీసుకో అంటే అసలు చావే చూడకుండా తీసుకెళ్ళావుగా ఏలియాని. అంత అనుబంధం ఉందిగా మీకు. మేము ఆయన 7 సార్లు చేయాలా? ఒకసారి చేస్తే చాలదా? 2 సార్లు చేస్తే చాలదా? కనీసం 3 సార్లు చేస్తే చాలదా? 7 సార్లు చేయాల్సిందేనా? అంటే దేవుడు అంటాడు, అది అంతేరా, ఆ లెక్క అలా సంపూర్తి కావాలి, అది అంతే అంటాడు. తెలివి తెచ్చుకోండి అమ్మా. ప్రార్థన, నువ్వు చేసే ప్రతిరోజు ప్రార్థన రోజు దేవుని దగ్గరికి ఎక్కి వెళ్తానే ఉంది. ఏలియా 7 మార్లు ప్రార్థించినప్పుడు జవాబు వచ్చినట్టు నీ ప్రార్థనల సంఖ్య సంపూర్తి అయినప్పుడు ప్రతి దానికి నీవు ఆన్సర్ పొందుతావు. లేఖనం చూపించి చెప్పానా, నా సొంత మాటలు చెప్పానా? ఎంతమందికి అర్థమైందో? కొంతమంది ప్రార్థన చేయమ్మా, చేస్తానే ఉన్నావు అన్నయ్య, చేస్తానే ఉన్నా, రోజు చేస్తానే ఉన్నా, ఏందో మరి దేవుడేందో. మనది జనరల్ ట్రీట్మెంట్ ఒకటే. ఏదన్నా ప్రాబ్లం వస్తే ముందు ఏమంటాం? ప్రార్థన చేయి. సేవకుడు అనేది అదేగా. ఎందుకు? ఉన్న రహస్యం అంతా ప్రార్థనలోనే ఉంది. దేవునికి మొర్ర పెడితే దేవుడే గది ఆన్సర్ ఇవ్వాలి. అందుకని ఏ సేవకుడు ఏం చెబుతాడు? విశ్వాసికి విశ్వాసం సమస్య చెప్పిద్ది, దైవజనుడు ఏం చెబుతాడు? 2 ముక్కలు ఆయన చేస్తాడు. ప్రార్థన చేసి, ప్రార్థన చేసుకో తల్లి. చేసి చేసి ఇసుగు పుట్టిన వాళ్ళు కొంతమంది నా దగ్గరికి చేస్తానే ఉన్నావు అన్నయ్య, నాకు తెలిసి నువ్వు ఈ మొక్కే చెబుతావు, మాకు తెలిసి ప్రార్థన చేస్తానే ఉన్నావు. ఏది? ఈరోజు నేర్చుకోండి. నీ విజ్ఞాపనల సంఖ్య, నీ ప్రార్థనల సంఖ్య అక్కడికి చేరాలి. ఆ సంఖ్య సంపూర్తి కావాలి. అప్పుడు నీకు ఆన్సర్ రావాలి. అది ఒక్కోసారి నువ్వు ఒక్కసారి మొర పెడితేనే ఆమెన్ అంటాడు. కొన్నిసార్లు 7 సార్లు మొర పెడితే ఆమెన్ అంటాడు. కొన్నిసార్లు 87 సార్లు మొర పెడతాను. ఆయన చిత్తం. అయితే ఒకటి మాత్రం కన్ఫామ్, నువ్వు ఆన్సర్ వచ్చిందాకా ఏంది లేచి వెళ్ళమనే మొర్ర వెళ్తానే ఉండాలి. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొక్కెదవు. నా ప్రార్థనలు
వాడవు నా మనవుల బాగుందిరా అంతులేనిదయ్యా నీ అనురాగము అంతులేనిదయ్యా నీ అనురాగము అమరం అతి మధురం నీ దివ్య స్నేహము అమరం అతి మధురం నీ దివ్య స్నేహము అందుకొనుము దేవ ఆరాధన నా దీన స్తుతి నివేదన అందుకొనుము దేవ ఆరాధన దేవునికి మహిమ బైబిల్లో కీర్తనలు ఎన్ని ఉండాలో ఆయన లెక్క కట్టాడు 150 కీర్తనలు. ఏ ప్రవక్త పుస్తకం ఎన్ని పేజీలు రావాలో ఎన్ని అధ్యాయాలు రావాలో మొత్తం ఒక పద్ధతి ప్రకారం చేశాడు. ఏమండి ఏమర్థమైంది? మన విజ్ఞాపనల లెక్క సంపూర్తి కావాలి, అప్పుడు ఆన్సర్ వచ్చింది. ఒక్కోసారి వెంటనే వచ్చేస్తుంది. ఒక్కసారి అడిగినప్పుడు, 2 సార్లు అడిగినప్పుడు, 3 సార్లు, కొన్నిసార్లు నెలల కాలం, కొన్నిసార్లు సంవత్సరాలు మొరపెట్టాలి, ఆన్సర్ వచ్చింది. కొంతమంది విసుగు చెంది ఏం అడగబుద్ధి కావట్లేదు, దేవుడి ప్రార్థన కూడా చేయబుద్ధి కావట్లేదు నాకు అసలుకి. ఏం చేస్తా, రోజు అడిగిందే అడిగి ఆయన ఏమో చేయకపోతుండే. ఏం అడుగుతాం? అడగపోతే చాలేమనే ప్రార్థన చేయంటాడు. అది రొటీన్ డైలాగ్. అది విని విని పడుతుంది, అడిగి అడిగి పడుతుంది. ఏం అడుగుతాం? నిద్రపో అడగకుండా, నిద్రపో. ఏలియా నీలాంటి నాలంటోడు కాదు. 1-2 సార్లు ట్రై చేసి జవాబు రాకపోతే ఆగిపోవడానికి ఆయన ఆన్సర్ వచ్చిందాకా దేవుని యొద్దకు మొర్ర పంపిస్తానే ఉన్నాడు. అందుకు ఆయన ఏలియా ఆన్సర్ ఇచ్చిందాకా నేను వదలను తండ్రి అని మొర్ర పంపిస్తానే ఉన్నాడు. నా కొడుకు మారాలని అంటున్నావు, మరి కొడుకు మారిందాక దేవుడు జోక్యం చేసుకొని వాని లెక్క వైనం చేసిందాక నువ్వు మొర్ర పంపించాలిగా. 4 నెలలు ప్రార్థన చేసి 5వ నెలలో ఈడు మారడో సావళ్లే అని నువ్వే అంటుంటావు. మళ్ళీ మా ఆయన మారాలని ప్రార్థన చేస్తాను అంటుంటే 4 రోజులు చేసి ఈ దుర్మార్గుడు మారడో, ఈడు మధ్యలో పోయేవాడు, ఈడు మారడో సావడు అన్నట్టు నువ్వే. ఎట్లా? ఆన్సర్ వచ్చిందాకా పంపించాలిగా, రిపోర్ట్లు రాస్తూ ఉండాలిగా, విజ్ఞాపన చేస్తూ ఉండాలిగా. నేర్చుకున్నారు కదా, దేవుడు లెక్కలో ప్రయాణం చేపిస్తాడు మనల్ని. రైట్. నెంబర్ 1, ఏది చేసినా లెక్క ప్రకారం. నేను ఎంతవరకు చదవాలో అంతే, మన చదువు అంతవరకే. ఎంత మన చదువు 10th లోపు. నేను మించిందంటే మన మాటినం. దేవునికి స్తోత్రం. ఇదేమి లెక్క అంటే అదే నా లెక్క, నువ్వు బా అంటాడు. అబ్బే ఈ లెక్క రైట్ లెక్క కాదు, నేను ఒప్పుకోను, నేను చదవాల్సిందే అంటే మీరు ఏడుండేవాళ్ళు, నేను ఏడుండేవాడినా. నీ లెక్క కరెక్టా, దేవుడి లెక్క కరెక్టా? ఎంతమంది ఒప్పుకుంటారు? కోటం అయిపోతుంది, ఇక ముగిస్తున్నా. చెప్పండి, ఎవరు లెక్క కరెక్టు? నీ లెక్క కావాలా, దేవుడి లెక్క కావాలా? గట్టిగా చేతులు ఎత్తండి. ఆయన లెక్కే కావాలి. కన్ఫామా? మరెందుకు కొన్ని లెక్కలు తారుమారైతే ఎడుతావు? తారుమారైనప్పుడు ఇది దేవుని లెక్క అని ఎందుకు అనుకోవు? ఎందుకు ఫీల్ అవుతావు? ఎందుకు దిగులు పడతావు? ఎందుకు రింగిపోతావు? డోంట్ వరీ. నీ లెక్కల కంటే దేవుని లెక్కలు సూపర్ ఉంటాయి. ఎంత ధన్యత పోగొట్టుకునేవాడిని అండి నేను.